గైస్ ప్రెజెంట్ మన ఏపీ టీఎఫ్ఆర్ పర్సెంటేజ్ అనేది అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ పర్సెంటేజ్ అనేది 1.5 అయితే ఉందండి. సో ఇలా 1.5 ఉన్న టీఎఫ్ఆర్ పర్సెంటేజ్ ని 2.1 కి పెంచాలని చెప్పి రీసెంట్ గా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక క్రేజీ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. ఆ స్టేట్మెంట్ త్రూ మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏం చెప్తున్నారని అంటే, ఎవరైనా 3వ బిడ్డకి జన్మనిస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున 30,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తాం. అదే ఎవరైనా 4వ బిడ్డకి జన్మనిస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున 40,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. సో తనలా ఆ స్టేట్మెంట్ ని పాస్ చేసిన తర్వాత కొంతమంది ఆ స్టేట్మెంట్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అయితే చాలా మంది ఆ స్టేట్మెంట్ కి నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారండి. రీసెంట్ గా డాక్టర్ శివరంజని గారు కూడా అంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో ఓఆర్ఎస్ బ్యాన్ చేయాలని చాలా గట్టిగా ఫైట్ చేశారు కదా ఒక డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఈ స్టేట్మెంట్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారని అంటే, ఎవరు 30,000-40,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అని మీరు ఆ 30,000-40,000 రూపాయలు కాసబడిపోయి 3-4 పిల్లల్ని కనడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా మీకు 3-4 పిల్లల్ని కనాలనిపిస్తే మీరు వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలరా లేదా అనేది ఆలోచించండి. మీరు వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టగలరా లేదా అనేది ఆలోచించండి. ఒకవేళ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు వాళ్ళని మంచిగా చూసుకోగలరా లేదా అనేది ఆలోచించండి. ఇవేవి ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చే 30,000-40,000 రూపాయలు కాసబడిపోయి మీరు 3-4 పిల్లల్ని కన్నట్లయితే మీరు వాళ్ళని పెంచి పెద్ద చేయలేక మీరు మీ ఫ్యామిలీ రోడ్డును పడిపోయే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది అని చెప్పడం అయితే జరిగిందండి. తను చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత తను చెప్పింది కరెక్టే అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటారా, ప్రెసెంట్ మన ఏపీలో టీఎఫ్ఆర్ పర్సెంటేజ్ అనేది 1.5 ఉన్నప్పటికీ మన ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 8.2% వరకు ఉందన్నమాట. అదే ఒకవేళ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లు మన ఏపీలో టీఎఫ్ఆర్ పర్సెంటేజ్ అనేది 2.1 కి చేరుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంత దారుణంగా పెరిగిపోతుందో మీరే ఆలోచించండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారు పాస్ చేసిన ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేసి అంటే, మన పిల్లల డైపర్స్ కే సరిపోని ఈ 30,000-40,000 రూపాయలు కాసపడి మన 3-4 పిల్లల్ని కనడం అనేది అస్సలు కరెక్ట్ కాదు అని అయితే అనిపిస్తుందండి. మరి ఈ స్టేట్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.